జై శ్రీరామ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయము భాగ్యనగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల్లో ఇది ఒక ప్రముఖ దేవస్థానము. దీనిని శ్రీ సీతారాముల వారి గుడి అని పిలుస్తారండి. ఇది న్యూ నల్లకుంటలోని న్యూ రామాలయంగా దీన్ని పిలువబడతారు. మనము ప్రధాన ద్వారం నుంచి ఇలా లోపల రాగానే ఎడమ చేతి వైపు చెట్టు కింద రావి చెట్టు, వేప చెట్టు కలిసినటువంటి వృక్షాల కింద మనకి ఆంజనేయ స్వామి వారు చక్కని దర్శనమిస్తారు. ఆయన పక్కనే జంట నాగులు కూడా మనకి దర్శనమిస్తారు. అక్కడి నుంచి పక్కకి వెళ్ళగానే శ్రీరామకోటి స్తూపము ఉంటుంది. అలా ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టి ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ అన్ని దేవాలయాలు మనకి దర్శనమిస్తాయి. రాధాకృష్ణుల వారు, ఈశ్వరుల వారు, సరస్వతీమాత అలా. ఇలా ప్రధాన ద్వారానికి ఎదురుగా సీతారామచంద్రుల వారు లక్ష్మణులతోటి ఇలా లోపల కొలువై ఉంటారు. గర్భగుడిలో చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత సుందరంగా ఉంటారు లోపల అమ్మవారు, స్వామి వాళ్ళు. చాలా విశాలంగా ఎంతో సుందరంగా ఉండేటువంటి ఈ దేవాలయంలోకి ఒక్కసారి అడుగు పెట్టగానే మనలో ఉన్నటువంటి ఎన్నో మానసిక ఒత్తిళ్ల నుండి, ఎన్నో చికాకుల నుండి మనకి ఏదో తెలియని ఒక ప్రశాంతత మనని ఆవహిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది సీతారామచంద్రుల వారి మంటపం ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి మంటపంలో మొన్న సీతారామచంద్రుల వారి కళ్యాణం జరిగిన సందర్భంలో తీసినటువంటి వీడియో ఇది. స్వామివారిని, అమ్మవారిని అప్పుడే కళ్యాణం నిర్వహించి నూతన వధూవరులుగా తీసుకొచ్చి ఈ ఆంజనేయ స్వామి వారి దగ్గర వీళ్ళని ఇలా కూర్చుండబెట్టారు. మనకి ఇలా నూతన దంపతుల రూపంలో అమ్మవారు, అయ్యవారి దర్శనం అనేది నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ అవుతుందండి. అలాగే ఈ దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి అన్ని పూజలు కూడా ఎంతో శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పుడు శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా అలాగే నిర్వహించారు. భక్తులు కూడా వేల సంఖ్యలోనే ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వస్తారు. ఇంకా కార్తీక మాసంలో ప్రతినిత్యము చక్కని పూజలతో భక్తుల శివ శివ నామస్మరణతో గుడి అంతా మారుమోగుతూ చక్కని వాతావరణంలో కళకళలాడుతూ ఉంటుంది. ఇది ఇంత పెద్ద భాగ్యనగరంలో ఈ దేవాలయం ఉండడం అనేది ఇక్కడ పురవాసులు చేసుకున్నటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఇంకా ఇక్కడి నుంచి మనము కాస్త పక్కకి వెళ్తే అక్కడ నవగ్రహాలు మనకి దర్శనమిస్తారు. అలాగే ఇంకాస్త ఈ స్వామి నుంచి మనము ఎడమ చేతి పక్కకి వెళ్ళినట్లయితే ఆ పక్కన ఇక్కడండి ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి ఆ ఖాళీ ప్రదేశంలో మనకి నవగ్రహాల దర్శనమిస్తారు. అక్కడి నుంచి కాస్త ముందుకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఆ మంటపంలోనే శ్రీ సీతారామచంద్రుల వారి వివాహం జరిగింది ఎంతో ఘనంగా. నేను మన ఛానల్లో దాన్ని లైవ్ రూపంలో కూడా పెట్టానండి. అక్కడే కూర్చొని స్వామివారి కళ్యాణం అంతా నేను కూడా కన్నులారా వీక్షిస్తూ, అలాగే మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా చూడాలి అనే ఉద్దేశంతో మన ఛానల్లో లైవ్ని కూడా పెట్టాను. ఇప్పుడు ఈ కనిపిస్తున్నది నవగ్రహాల దేవాలయం అండి. అక్కడి నుంచి ఇలా సీతారామచంద్రుల వారిని దాటుకొని మనం ఇంకాస్త అటు ముందుకి గనక వెళ్ళినట్లయితే మనకి విశాలమైనటువంటి ప్రాంగణంలో చక్కటి వాతావరణంలో మనకి శ్రీ రాధాకృష్ణుల వారు, అలాగే ఈశ్వరుడు, అలాగే శ్రీ సరస్వతీ మాత ఇలా చక్కని దేవీ దేవతల దర్శనాలు కూడా మనకి ఎంతో సుందరంగా, అందంగా దర్శనమివ్వడమే కాకుండా మన మనసుని, మనకున్నటువంటి ఈతి బాధల్ని అన్నిటినీ తొలగిపోతాయి ఒక్కసారి ఈ దేవాలయంలో మనము అడుగు పెట్టామంటే. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఇంత చక్కటి ప్రాకారాలతో సుందరంగా
ఇంత మహానగరం నడిమొడ్డులో ఇలాంటి దేవాలయం ఉండడము నిజంగా ఇక్కడి మా అందరి అదృష్టంగానే చెప్పాలి. ఇంకా ఈ కళ్యాణానికి కానీ, శివరాత్రి అప్పుడు ఈశ్వరుడి కళ్యాణానికి కానీ ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలోనే వస్తారు. అలాగే దేవాలయం నిర్వహణ కూడా ఎంతో శాస్త్రోక్తంగా ప్రతి పూజలు, ప్రతి పండుగలు ఎంతో శాస్త్రోక్తంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఎంతో సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఏర్పరిచినటువంటి ఈ దేవాలయము ఇక్కడ భక్తుల్ని కనువిందు చేస్తూ ఉంటుంది. అలాగే కోరిన వారికి బంగారంగా అమ్మవార్లు, అయ్యవార్లు మనకి దర్శనమివ్వడమే కాకుండా వారి ఆశీస్సులు కూడా అందరిపైన ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. మీరు కూడా ఈ భాగ్యనగరానికి వచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారైనా వచ్చి అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకొని వెళ్ళండి. ఇక్కడ అమ్మవారికి, అయ్యవారికి ఒడిబియ్యాలు పోసుకోవడం కానీ, ఏదైనా మొక్కులు తీర్చడం కోసం కానీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నటువంటిది శ్రీ రాధాకృష్ణుల వారి మంటపము. చూడడానికి ఎంతో సుందరంగా మనకి రాధాకృష్ణుల వారు దర్శనమిస్తారు, మనోహరంగా ఉంటారు. ఇంకా ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళగానే ఇక్కడ మనకి ఒక గురువు దర్శనం అవుతుంది. ఇంకా అలాగే అక్కడి నుంచి ఇంకాస్త పక్కకి వెళ్తే మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంగణం అంతా, ఈ ఆవరణలోనే మనకి ఏదైనా ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములు, అలాగే కళ్యాణాలు ఈ ప్రాంగణంలో నిర్వహిస్తారు. ఇంత చక్కటి ప్రాంగణం ఉంది కాబట్టి భక్తులకి ఎలాంటి అసౌకర్యము లేకుండా చక్కగా ఎంతమంది వచ్చినా సరే మనము అక్కడ జరిగే ప్రత్యేక పూజల్ని దగ్గర నుండి వీక్షించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది శ్రీ ఈశ్వర స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకా ఈ ఈశ్వరుడికి కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఈ దేవాలయానికి చాలా ఉంటుందండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు సరస్వతీ మాత. ఇక్కడ అక్షరాభ్యాసాలు లాంటివి కూడా చాలానే చేసుకుంటూ ఉంటారు భక్తులు వారి సౌకర్యార్థము. ఇలా ఎటు చూసినా, ఎక్కడ చూసినా మనకి అంతా శివమయం, రామమయం, కృష్ణమయం. ఈశ్వరుడు, విష్ణుమూర్తి వేరు కాదు అనేటువంటి భావాన్ని మనకి ఈ దేవాలయంలో ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది తెలుసో తెలియకో ఈశ్వరుడు వేరు, విష్ణువు వేరు అనే ఒక వితండవాదంలో ఉంటారు. కానీ అది నిజం కాదండి. ఈశ్వర రూపమే విష్ణువు, విష్ణు రూపము బ్రహ్మ. ఈ ముగ్గురు లేనిది మనకి సృష్టి, స్థితి, లయ అనేది లేదు. ఈ ముగ్గురిని నడిపించే మహాతల్లి ఆ పార్వతీమాత, ఆ జగత్. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.